ఓటీటీకెళ్తే చాలా రకాల బూతు కంటెంట్లు ఉంటున్నాయి ఈ మధ్య. అడిగితేనేమో కథ డిమాండ్ చేసింది, అందుకే ఇందులో ఉంది అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేస్తూనే ఉంటారు. అంటే పబ్లిసిటీ టైంలో. కాకపోతే కంటెంట్ పూర్తిగా చూసినప్పుడు ఏ కథ డిమాండ్ చేసింది, ఎందుకు ఇలా పెట్టారని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు వారణాసి సూర్య గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బేసిక్లీ ఓటీటీ, నాట్ ఓన్లీ ఓటీటీ, ఫస్ట్ సినిమాకి తర్వాత వద్దాము. సినిమా కంటే కొన్ని కత్తిరింపులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు ఓటీటీకి వస్తే మొన్న రానా నాయుడు చూసినప్పుడు అండ్ తర్వాత నిన్న సైతాన్ చూసిన అండ్ నిన్నటి లవ్ స్టోరీస్ అయినా వాట్ ఎవర్ ఎక్కడి నుంచో మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలనుకున్నా సరే మొత్తం బూతు కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే బూతులు మాట్లాడుతున్నారు, తిట్లు. బూతులు అంటే నా ఉద్దేశంలో తిట్లు. నెక్స్ట్ అలాగే అద్మితి మీరిన శృంగార వీడియోలు కూడా, అంటే విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంకేదో చూపించాలి అని చెప్పేసి. అది ఏంటి అసలు? అంటే బట్టలే కొంచెం చిన్న బట్టలు అడ్డుంటున్నాయి, చేయాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. మోస్ట్లీ కథ డిమాండ్ చేస్తుంది అని అంటారు. బేసిక్గా యాజ్ డైరెక్టర్ మీరు ఏం చెప్తారు? కథ నిజంగానే డిమాండ్ చేస్తారా, లేకపోతే మీ లిబర్టీలు మీరు తీసుకొని ఊరికి అలా జనాల మీద వేస్తారు? లేదు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉండొచ్చేమో, కానీ జనరల్గా ఏంటంటే యాజ్ ఏ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మా పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా స్టోరీ డిమాండ్ బట్టే వెళ్తూ ఉంటాం. అంటే ఒకసారి దీంట్లో సబ్జెక్టు డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో ఓటీటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే కొద్దీ స్టార్టింగ్ స్టేజ్ ఓటీటీ స్టార్ట్ అయిన టైంలో ఎక్కువ వీటిని బాగా ఎంకరేజ్ చేశారు. ఎవరు? అగైన్ ఆడియన్సే ఎంకరేజ్ చేశారు. ఏదైతే మనం ప్రాజెక్టులు వేసామో చూడకపోతే, ఆ ప్రాజెక్టులు చూడకపోతే చేసేవాళ్ళు ఉండరు కదా, మేకర్స్ చేయరు కదా. ఇక్కడ మేకర్స్ ఏంటంటే ఏం వాళ్ళు చూస్తారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆబ్వియస్లీ బూత్ అంటే అందరూ చూడడానికే ఇష్టపడతారు అనుకోండి. అలాంటిది అంటే ఫ్యామిలీ కథలకు కూడా చూస్తారా? ఫ్యామిలీ కథలు పెడితే నేను గోరింటాకు అని టైటిల్ పెట్టి, అది హిట్ అండి. ఏది గోరింటాకు హిట్? సినిమా గురించి కాదు, నేను ఓటీటీ గురించి మాట్లాడు. ఓకే, ఓటీటీ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూస్తారా? క్లిక్ చేస్తారా అసలు కనీసం? అంటే ఏదో సంథింగ్ అందులో విషయం ఉంది అనిపిస్తే వీ కెన్ గో. ఓటీటీ అయినా సినిమా ఇండస్ట్రీ అయినా కూడా ఇది కమర్షియల్. సో ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తాయి అంటేనే ఇప్పుడు ఏదైనా ప్రొడక్షన్లు అవుతాయి, సినిమాలు అవుతాయి. అయ్యో, బ్లూ ఫిల్మ్లో తీసుకుబతకొచ్చుగా. బ్లూ ఫిల్మ్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బి గ్రేడ్. దీంట్లో కాన్సెప్ట్ ఉండదు. ఒక కాన్సెప్ట్ తీసుకుని అదే ఎంత వెతికినా కనబడి చావట్లేదు, అదే ప్రాబ్లం. కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు అన్న వాళ్ళు పర్సెంటేజ్ వాంటెడ్గా చేస్తుంటారేమో, కానీ ఖచ్చితంగా కాన్సెప్ట్ లేకుండా అయితే నాకు తెలిసి ఒకటి. ఇప్పుడు సైతాన్ విషయానికి వద్దాం. అందులో ఏంటంటే వీళ్ళు కూడా ఈ రోజు నేరస్తుడు కూడా ఒకప్పుడు బాధితుడే అన్నట్లుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అది బాగుంది. సీరియస్లీ బాగుంది. నేను దాంట్లో ఏంటో నాకు నిజంగా నచ్చింది, నేను దానికి పాజిటివ్ రివ్యూ ఇచ్చాను. కాకపోతే డైలాగ్స్లో అప్పుడప్పుడు మధ్యలో అవసరం ఉన్నా లేకుండా బూతులు మాట్లాడుతున్నారు. లేదు, అవసరం ఉన్నా లేకున్నా కాదు, కానీ ఆ డైరెక్టర్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీ ఎక్స్ప్లెయిన్, బట్ క్లియర్గా ఆ క్యారెక్టర్ ఇన్ జనరల్గా కూడా మనం మాట్లాడుతున్నాం. ఆ బూతులు రెగ్యులర్ లైఫ్లో కూడా మాట్లాడుతున్నాం. నేను కూడా రివ్యూ ఇచ్చినప్పుడు అదే చెప్పాను అభిప్రాయం. అప్పుడు బూత్ అనిపించింది, ఇక్కడికి వచ్చే కొద్ది ఎందుకు బూత్ అనిపిస్తుంది? రెగ్యులర్ టైంలో మనం టీ కాఫీ తాగుతున్నప్పుడు కూడా ఆ బూత్ మాట్లాడతారు. అవును, అరే ఎక్కడ ఉన్నారో డాష్ గా అంటారు. బేసిక్ అది నాకు తెలుసు. ట్రూ. స్క్రీన్ మీద వచ్చి ఎందుకు బూత్ లాగా అనిపిస్తుంది? అయితే వింటున్నప్పుడు కూడా అది పట్టించుకోవాలి. సో ఇప్పుడు ఏమైతే అలా అనట్లేదు. అంటే ఇప్పుడు సమాజంపై సినిమా ప్రభావం అని కొంతమంది మాట్లాడేటప్పుడు జస్ట్ ఆ టాపిక్ తీసుకుంటారు. నేను దానికి వ్యతిరేకిన అట్లా ఉండదనే చెప్తాను. బట్ ఒకడు విన్నాడు క్యాజువల్గా, ఇప్పుడు ఎక్కడున్నారో డాష్ కానీ ఒకడు అంటారే తప్ప 100 మందిలో 100 మంది అనరు. ఇట్లాంటివి చూసిన తర్వాత 100 మందిలో ఇంకో 5 తయారవుతారు కదా అని చెప్పి నేర్చుకుంటారు అనేది సినిమాలు చూసి ఏం నేర్చుకుంటారు అది నేను ఒప్పుకోను. ఇంపాక్ట్ అంతే నేర్చుకుని. బికాజ్ చిన్న పిల్లలు కూడా చాలా దీనికి ఎగ్జాంపుల్ చెప్తుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని ఎందుకు అనుకుంటానంటే, ఇప్పుడు అల్లు అర్జున్ డైలాగు దేవుడా అదొకటి, అండ్ తగ్గేదేలే. అండ్ నెక్స్ట్ అట్లాగే మొన్న మన సిద్ధు జొన్నలగడ్డ అట్లుంటుంది మనతోని. ఈ డైలాగ్స్ జనరల్ పబ్లిక్లో చాలామంది వాడుతూనే ఉన్నారు, ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ అనేది పడింది. అట్లాగే ఈ బూతులు కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు కదా. మనం నేర్పించేంత పరిస్థితుల్లో జనాలు లేరు.
అఫ్ కోర్స్ ట్రూ, ఐ అగ్రీ. వాళ్ళు ఎక్కడైనా నేర్చుకుంటారు. జనాల నుంచి ఏవైతే బూతులు ఉన్నాయో అవి ఆ కాన్సెప్ట్ పనికి వస్తాయో అవి ఆ ఫిల్మ్ మేకర్స్ తీసుకొచ్చి పెడుతున్నారే కానీ వీళ్ళు ఏదో కొత్త బూతులు క్రియేట్ చేసి అక్కడ నుంచి తీసుకొచ్చేసి జనాలు నేర్చుకునే పరిస్థితి ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలైనా ఫిల్మ్ మేకర్స్ అయినా మీలాంటి వాళ్ళైనా అలాంటి వాళ్ళైనా అంటే మనం లైవ్ లైట్లోకి వస్తుంటాం, కెమెరాల ముందు ఉంటాం కాబట్టి దీని గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు అంతే తప్ప ఆల్రెడీ అక్కడ బూతులు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. అఫ్ కోర్స్ తీసుకునే కంటెంట్లో ఏంటంటే రైట్ న్యాచురల్గా వెళ్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసాం. సో దానికి రకరకాల సెన్సార్లు ఉంది, వ్యవహారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సమాజం ఇంత ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉంటారు. అట్టే మీకు ఇంతలా అనిపిస్తుంది. మొత్తం సమాజం అంతా బూతుల్లో లేదు కాదు కానీ ఉంది, ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఓకే, కొందరు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా బూత్ అనుకోకుండా ఎప్పుడైనా మీరు మీ లైఫ్ స్టైల్లో ట్రావెల్ చేశారా మీరు అనుకోవచ్చు, బయటకు అనుకోవచ్చు. లోపలైతే బూతులు రన్ అవుతుంటాయి కదా. అఫ్ కోర్స్ మరి అది మన రెగ్యులర్ లైఫ్లో ఉన్నదే. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మనము కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, సో జనాలు ఇది చూస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్కి ఒక ఒపీనియన్స్ ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్మ్ మేకింగ్ అవుతుంది తప్ప వాంటెడ్గా ఈ 4 బూతులతోనే హైలైట్ చేసుకునేసి ఆ సినిమాని చేసుకోవాలని ఆ ప్రాసెస్ ఎప్పుడు ఉండదు. వాళ్ళు కూడా భయమే, ఎక్కువ బూతులు పెడితే అసలు మీ ఫ్యామిలీ మెంబర్సే రారు. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నదే మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ రారు అంటే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు ఫ్యామిలీస్తో చూడకండి, సింగిల్గా చూడండి. ప్రాబ్లం ఏంటి? అట్లా పెట్టినందుకే ఎందుకు చూడొద్దని చూస్తున్నారు. అది ఇంకొక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. నేను చెప్తున్నా కదా, సినిమా అనేది కమర్షియల్ మీడియా. దాన్ని ఎవరు నిన్ననుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేను పెట్టిన పెట్టుబడికి నాకు ఎంత వస్తుంది. లేకపోతే సెన్సార్ అన్నారు ఇందాక, సెన్సార్ గురించి అంటే ఓటీటీకి లేదు కదా. లేదు, ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగే లోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది కదా. అనుకుంటున్నారు కానీ డ్యామేజ్ ఏమీ లేదు. ఈవెన్ మీరు మనం 18 బిలో ఉన్న టీనేజర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడైనా కూడా మనకు యూట్యూబ్ ఓపెన్గా ఉంది, టోటల్గా ఇంటర్నెట్ ఓపెన్ ఉంది, పోర్న్ వీడియోస్ చూడకుండా ఉన్నారు. దే విల్ సీ. అండ్ ఇంకొకటి 18+ నాట్ అలౌడ్ అంటే వై వీఆర్ నాట్ అలౌడ్ అని కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు చూడవచ్చు అదే అంటున్నా. వాళ్ళది ఏకపోయినా పర్వాలేదేమో, వీడేదో స్కిప్ చేసేవాడు కానీ 18+ నాట్ అలౌడ్ అంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా లేదు. మనం ఏమి చేయాలి, సోషల్ మీడియాని వీడియోలోకి వచ్చిన తర్వాత విన్నట్లు 18+ ఓన్లీ అంటే ఖచ్చితంగా ఎన్ని పక్కన పెట్టి వస్తే అదే చూస్తారు. ఏం చేయగలం చెప్పండి, ఆపలేము అవి. కాకపోతే మన పద్ధతుల్లో ఇది కండిషన్స్ ఇవి, ఈ సినిమాని వీళ్ళే చూడాలి, మనం అంతవరకే చేయగలం. నో స్మోకింగ్ అని చెప్తాం, ఎవరైనా సిగరెట్ తాగడం ద్వారా మళ్ళీ దాన్ని కూడా తీసుకెళ్లి సినిమాల మీద వేస్తారు జనాలు. అదే చెప్పేది. అంటే నిజంగా ఓ పిల్లోడు ఇంటి గేట్ నుంచి బయటకు వచ్చి అక్కడ స్కూల్కి వెళ్ళే దారిలో 4-5 పాన్ షాపులు ఉంటాయి, 4-5 బస్ స్టాప్లు ఉంటాయి. వాడు సిగరెట్ తాగే వాళ్ళని చూసి ఎప్పుడన్నా ఇది ఉంటే బాగుండు అనుకుంటాడు. ఏదో రోజు ఇంట్లో తాగుతూ తల్లికో తండ్రికో దొరుకుతాడు. వాడు 4 తన్ని నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, ఈ నా కొడుకు సినిమాలు చూసి చెడిపోయాడు అంటాడు. వీడు ఏదో 5వ తరగతి పిల్లోడు ఏదో సినిమా చూసి నేను సిగరెట్ తాగాలని చెడిపోయినట్టుగా ఈ విధంగా చేస్తాడు. సో ఇట్లా చిన్న వాటికి లేని వాటికే నిందించినప్పుడు సినిమాల్ని మనం డైరెక్ట్గా ఇట్లాంటివన్నీ ప్రొజెక్ట్ చేస్తే రేపటి రోజు సినిమాల వల్లే అని స్టాంప్ వేసేస్తారు. మనం చెప్పినా డిస్కస్ చేసినా చేయకపోయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే సినిమా మీద చేస్తారు. ఎందుకంటే ఈజీ టార్గెట్ అంటే నింద వేసినా కూడా దాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. వీడికి కామం పెరిగి దాన్ని రేప్ చేస్తాడు, సినిమా చూసి వీడు ఆమెను రేప్ చేశాడని చెప్తాడు. వీడికి ఒళ్ళు కొవ్వెక్కి ఒకటి చంపేస్తాడు, వీడు సినిమాలు చూసి నేర్చుకున్నాడు అంటే డిపెండింగ్ సినిమా మీద చేస్తారు. ఎందుకంటే గ్లామర్ ఫీల్ కదా, పైన కనిపిస్తోంది, అబ్బా సినిమా మీద బలి చెప్పాడు అన్నట్టు డిస్కషన్ ఉంటుంది. అండ్ ఇదే సినిమా గురించి మాట్లాడుకుంటే ఇంపాక్ట్ ఎందుకు బూత్ ఇంపాక్ట్ ఉంటుంది అని నేను అంటున్నాను అంటే, సమాజంపై సినిమా ప్రభావం ఎంతవరకు ఉంది అంటే, ఇప్పుడు నిన్నటికి నిన్నే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరితోనో, ఆల్రెడీ భర్త పోతే పిల్లోడు ఉన్నాడు, అక్రమ సంబంధం పెట్టేసుకుంది. వాడేమో నువ్వు పిల్లోడితో వస్తే నేను రానివ్వను అని అన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాక వాడిని చంపి పాతి పెట్టింది. ఎక్కడ పాతి పెడితే దొరకను అని చెప్పేసి ఇది హమాలి పని చేసుకునే ఈవిడ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఎక్కడెక్కడ పెడితే పాతున్నారని బాత్రూమ్ దగ్గర తవ్వేసి పెట్టేసి పాతి పెట్టేసింది పిల్లని, ఇంకా దొరకను అనుకుంది. ఈమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
పిల్లోడు కనబడట్లేదు. వాళ్ళు చాలా వెతికారు, ఈమె కూడా యాక్టింగ్ వీర లెవెల్లో చేస్తుంది, ఆస్కార్ దొరకట్లా ఎవడన్నా నా పిల్లోడిని ఎత్తుకెళ్ళాడేమో అదేమో ఇదేమో రకరకాలు ఉన్నాయి. వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే పిల్లోడు లోపల రావడం ఉంది కానీ బయటికి వెళ్ళడం లేదు. అప్పటికి ఈమెను కూడా ఎన్ని విచారణ చెప్పాల. లాస్ట్కి వాళ్ళ తమదైన పద్ధతి అని ఒకటి ఉంటుంది కదా పోలీసులకి, ఆ తమదైన పద్ధతిలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే నేనే చంపాను కానీ ఎక్కడ పాతి పెట్టానంటే ఎండ పడేసానని చెప్పింది. ఎక్కడా దొరకల. లాస్ట్కి మళ్ళీ 4 తంతే ఇక్కడ పాతి పెట్టంటే అక్కడ దొరికింది శవం. అప్పుడు లాస్ట్ ఆవిడని అడిగితే ఎందుకు ఇలా చేసావు, నీకు ఏ చేయాలని నీకు స్ఫూర్తి ఏంటంటే దృశ్యం సినిమా చూసి నేర్చుకున్నాను అనింది. ఇది ఒకటి. అండ్ 4 వారాల క్రితం ముందుకు వెళ్తే హరిహర నిహారిక హత్య కేసు, నవీన్ని చంపి చాలా సెన్సేషన్ అయింది. వాడు ముక్కలుగా నరికి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అంతా పడేశాడు. నువ్వేం చూసావు, నేను పలానా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి చేశానని చెప్పేసి అన్నాడు. సో ఇట్లా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఇట్లాంటివి చేసినప్పుడు అదే అంత పెద్ద నేరాలే చేసినప్పుడు బూతులు ఎంతసేపు నేర్చుకోవడానికి? నేర్చుకోవడం అనేది చెప్తున్నా కదా, బూతులు నేర్చుకోవట్లేదు. అక్కడ ఉన్న బూతుల్ని ఫిల్మ్ మేకర్స్ అంటే కంటెంట్కి తగ్గట్టు రైట్. అదే అంటున్నా, కంటెంట్కి తగ్గట్టు అని మీరు చెప్పినప్పుడు అక్కడ కంటెంట్ ఉండట్లా, కానీ ఆ తగ్గట్టు మాత్రం ఉంటుంది. లేదు, కంటెంట్ ఉంటుంది. అఫ్కోర్స్ మీరు చెప్పిన వాళ్ళలో పర్సెంటేజ్ ఉండొచ్చు, ఎక్కువ పర్సెంటేజ్ ప్రొఫెషనల్స్ కంటెంట్ నమ్మిన తర్వాత దానిలోకి ఇవేమైనా అవసరమైతే ఇంక్లూడ్ చేస్తారు తప్ప కేవలం బూతులు పెట్టేసి వ్యాపారం చేసుకొని ఎవరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే సంజయ్ లీలా బన్సాలి సినిమా గంగూబాయి కతియావాడి సినిమాయే వేష్య మీద వేశ్యవాటిక పైన. బూత్ పెట్టాలంటే ఎంతసేపు సార్, ఎన్ని సీన్లు పెట్టచ్చు, కానీ ఎంత క్లీన్గా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు అశ్లీల దృశ్యాలు కనపడదు. వాళ్ళ పోరాటమే కనపడుతుంది తప్ప వాళ్ళ లోపలికి వెళ్ళి బయటికి రావడం కనిపిస్తుంది తప్ప వాళ్ళ మాటల్లో మేము అలా చేసాం ఇలా చేసామని చెప్తారే తప్ప ఎక్కడ కూడా బెడ్రూమ్ సీన్లు బట్టలు ఇప్పుకునే యాక్చువల్ పెట్టాలంటే దాంట్లో బోల్డ్ పెట్టచ్చు, బట్ ఎక్కడ పెట్టలేదు. సో అంటే అలా కూడా తీసి కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. అక్కడ స్కోప్ ఉన్నప్పటికీ కథలో డిమాండ్ ఉన్నప్పటికీ కూడా పెట్టాలా, కొన్ని డిమాండ్ లేకుండా పెట్టేస్తారు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడి, కొందరేంటి ఓన్లీ సింబాలిక్గా పెట్టేసి అక్కడ రైట్ ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారు, స్టోరీలోకి వెళ్ళిపోతారు. కొందరు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళు. డైరెక్టర్స్ని మనం క్వశ్చన్ చేయడం అవును కదా. సో పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్గా ఏంటంటే ఈ వల్గారిటీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఎక్కువ వెళ్తుందంటే నేను చెప్తున్నా, నా వర్షన్ చెప్తున్నాను, ఎక్కువగా చూస్తున్నారు కరెక్టే. వాడు చూస్తున్నాడు కదా అని వాడిని ఇంకా రెచ్చగొట్టడం తప్పు కదా. చూసే వాళ్ళు ఉంటారు, మోస్ట్లీ చూడరు, ఎక్కువ అసలు చూడరు. సినిమాలో ఏమన్నా మీరు చూస్తారేమో కానీ ఫ్యామిలీతో వెళ్ళి ఫ్యామిలీ ఎవరు చూస్తున్నారు? ఓటీటీ ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ చూస్తున్నారు. యంగ్స్టర్స్ ఏం చూస్తున్నారు? అగైన్ దీనిలోకి వస్తున్నారు. వాళ్ళు అక్కడ అందగా నీకు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫిల్మ్స్ వస్తూనే ఉన్నాయి కంటెంట్. ఏం చేస్తారు? దీనికి సైకలాజికల్ లాజిక్ ఏంటంటే యాక్చువల్లీ కరోనా టైంలో అందరూ ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. అండ్ ఇంకొకటి కరోనా టైంలో ఓటీటీకి అలవాటు పడడం ఒక వ్యక్తి అయితే అందరు ఇళ్లలో ఉండి కొంచెం శృంగారం కూడా ఎక్కువ పెరిగిపోయింది. అంటే మనుషుల్లో కూడా శారీరక కలయికలు చాలా పెరిగిపోయాయి. ఇంకా ఏ పని లేక అదే పని మీద కొంతమంది కూడా ఉన్నారు. అండ్ అదే పనిగా వాళ్ళు శృంగారంలో మునిగి తేలడము, ఓటీటీలకు అతుక్కుపోవడము. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే తీసుకురావడము ఏ కంటెంట్లు తీసుకొచ్చారు మోస్ట్లీ. ఆ టైంలో మనకి ఇంకా ఇప్పుడు మన ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిలిమ్స్ ఎంత పద్ధతిగా ఉంది, టెలిఫిలిమ్స్ బాలాజీ టెలిఫిలిమ్స్. ఆవిడ మళ్ళీ బాలాజీ పేరుతో ఆల్ట్ బాలాజీ అని పెట్టేసి మొత్తం అన్ని శృంగారభరితమైనవే పెడుతుంది ఈ రకంగా. అండ్ నెక్స్ట్ గండి బాత్ చాలా ఉన్నాయి ఆల్ట్ బాలాజీలో. అండ్ ఉల్లు వెబ్ సిరీస్, అలాగే కైకు వెబ్ సిరీస్, మూకు వెబ్ సిరీస్, ఇట్లా వెబ్ సిరీస్ అంటున్నా సారీ వెబ్ ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్. అందులో మళ్ళీ బోల్డ్ అనే వెబ్ సిరీస్లో. సో ఇట్లా జనాలకి చేసేసరికి వాళ్ళు చూసేసరికి ఇదే ఈ వ్యాపారం బాగుంది అని చెప్పేసి ఇంకా అదే పనిగా అవే తీస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం అంటే ఓటీటీ సినిమానే నేను వేరే చూడండి, కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం ఒకటి క్లిక్ అయితే దాన్ని వెంబడబడే ఆచారం సేమ్ అదే. ఇప్పుడు చంద్రముఖి హిట్ అయింది, ప్రేమ కథ చిత్రం హిట్ అయిందని చెప్పేసి హర్రర్ కామెడీ ఎన్ని చూసామండి. ఓ 3 ఏళ్ళు అదే పనిగా దాడి చేసాయి. హర్రర్ కామెడీ హర్రర్ బాబోయ్ అనిపించింది. నెక్స్ట్ అట్లా. అండ్
ఏదన్నా సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అయితే అందరు మళ్ళీ అదే జోనర్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నుంచి కథలు. కాదు. మన చిన్నప్పటి నుంచి ఉంది. ఒకటి హిట్ అయితే అదే జోనర్లో పట్టుకునేసి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే కమర్షియల్ హిట్. ఒక సీజన్లో మావి చిగురు, శుభలగ్నం, ఆహ్వానం, పండగ ఇవి వచ్చినప్పుడు కుటుంబ సపరివార సమేత మొన్న అవే సినిమాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక సీజన్లో అన్ని కామెడీ సినిమాలు, ఒక సీజన్లో మొత్తం అన్ని ఫ్యాక్షన్ సినిమాలు. ఓటీటీలో అవే అట్లా వచ్చినా కూడా సినిమా వేరండి. సినిమా అదే కొంచెం ఫాలో అవ్వచ్చు కానీ ఓటీటీకి ఒక బ్రాండ్ ఉండిపోయింది. ఫ్యామిలీ మూవీస్ చేస్తే వర్కౌట్ కాదు. ఈవెన్ బిజినెస్ కాదు సార్. బిజినెస్ కంటే కొనేవాడు కూడా కొండు. ఓకే, ఆట అంటే 2 సెకండ్లు వెళ్ళిపోతుంది. ఓకే, కోట్ల రూపాయలు పెడుతున్నారు. వాడి బిజినెస్ కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏం పరిస్థితి? వాడు బాగా చాలా మంచోడు 10 కోట్లు పెట్టాడు అని అంటే సినిమా బిజినెస్ కాదు. అది నిజమే. అడుగుతున్నారు ఎవరన్నా పట్టుకొని వస్తే ఎవరున్నారు అని అడుగుతున్నారు. అంతే కదా. ఎవరు లేరు అంటే సర్లే పో అంటారు. కానీ అట్లాంటివి ఉన్నాయంటే రా అంటున్నారు. జస్ట్ ఆ టీజర్ ట్రైలర్లో చెప్పేస్తుంది తీసుకోవాలన్నా వద్దని. అయితే పెద్ద స్టార్లను ఉండాలి, ఎవరు లేకపోతే ఇలాంటివన్నీ ఉండాలి. అంతే కన్నీటి గాథలు ఇవన్నీ పెట్టి సో స్టార్లను పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు ఇలాంటివి పెట్టి తీసేస్తున్నారు. బిజినెస్ అవ్వదు. బిజినెస్ కాకపోతే ఓటీటీలో ఎంత పెట్టి వేస్ట్ కదా. ఓటీటీ అంతా బిజినెస్ టార్గెట్ ఉంటుంది. సో బిజినెస్ ఏమవుతాయి ఆ కంటెంట్ తీసుకుంటుంటారు. సో అప్పుడు బిజినెస్ అవ్వట్లేదు అని చెప్పి బిజినెస్ మీద పడి జనాలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఈ సీన్లు ఉండేలా చూసుకొని దాని చుట్టూ కదలుకుంటున్నారు. అట్లా కూడా ఉంది. మరి దారుణంగా లేవు. కొన్ని సీన్లు ఇవి దాని బేస్ లో మొత్తం స్టోరీ డెవలప్ చేసే మేకర్స్ కూడా ఉన్నారు. చెప్పడానికి నీతులు అన్నిట్లో ఇవే ఉంటాయి. అదేంటిది, ఫర్ ఎగ్జాంపుల్ డాడీ రెండో పెళ్లి చేసుకుంటాడు, ఆవిడ మోజుపడి అబ్బాయి మీద మోజుపడుతుంది, వీడికి అంత ఎత్తు కొడుకుంటే వీళ్ళకి ఎఫ్ఐఆర్ లాస్ట్ ఇది చాలా తప్పు అని చెప్తారు. చూపించాల్సిందంతా చూపించేసి నెక్స్ట్ అలాగే హస్బెండ్ అదేంటి ఎక్కువ పని హడావిడిలో ఉండి ఈమెను పట్టించుకోడు, ఈమెకి ప్రేమ కావాలి, ఆ ప్రేమని ఏ పక్కింటోడో ఎదురింటోడో ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అలా అలవాటు పడిపోతుంది. కొన్నిట్లో మళ్ళీ దీంట్లో క్రైము, వాడిని చంపేస్తే మనం ఉండొచ్చు అని ఇట్లాంటివే కథలు రాసుకుంటారు. కానీ ఆఫ్ కోర్స్ చెప్తున్నా కదా రాంగ్ రూట్లో కూడా వెళ్తుంది. సిచ్యువేషన్ రాంగ్ రూట్లో కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ మెయిన్ బిజినెస్ ఇవి ఇలా చేస్తేనే బిజినెస్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిల్మ్ మేకర్స్ కొందరు ఉన్నారు. కొనేవాళ్ళు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఆపుతారు? ఎవరిని ఆపలేరు. కొనేవాళ్ళు ఉన్నారు అంటే అన్నిటికంటే విషయం వాళ్ళు ఎందుకు కొంటున్నారంటే చూసేవాళ్ళు ఉన్నారు. అందుకే వాడు కొంటున్నాడు. లింక్లో చివరిగా ఓకే ఎట్లుంటదంటే ఓటీటీ వ్యవహారం అదంతా కోడి ముందా గుడి ముందా అనేది. శృంగారాన్ని కావ్య రూపంలో కూడా చూపించవచ్చు సార్, కానీ బూత్గానే ఎందుకు చూపించాలి? కావ్య రూపంలో ఎవరు చూస్తారు అని చెప్పి అగైన్ మళ్ళీ సింబాలిక్ గా చూసి ఇమ్మీడియట్ స్కిప్ అయిపోతుంది. అది నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాడు. ఎక్కడ తమ్మునే కరెక్ట్ గా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాడు. సమాజానికి మేలు చేసేలాగా ఒక విషయం మాట్లాడుకుందాం. వీడు చూస్తున్నాడు అదే చూస్తున్నాడు అని చెప్పి మీరు అదే ఇస్తున్నారు. వాడు సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పి మీరు కొత్త కొత్త బ్రాండ్లు క్రియేట్ చేస్తున్నాడు. వాడు మందు తాగుతున్నాడు అని చెప్పి మళ్ళీ కొత్త కొత్త బ్రాండ్లు తయారు చేస్తున్నాడు. వాడిని మార్చే ప్రయత్నం ఎందుకు చేయడానికి అనుకోవట్లేదు కనీసం. అంటే నాట్ లైక్ దట్, ఈవెన్ మూవీ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లైక్ సోషల్ మెసేజ్ ఇవ్వడానికి కూడా ఉన్న ఒక మంచి మాధ్యమం. అలాంటి ఫిల్మ్ మేకర్స్ ఉన్నా కూడా మార్చే ప్రయత్నం చేద్దామన్నా కూడా ఎంకరేజ్ చేసే ఆడియన్స్ ఎంత ఇది నిజమే. ఏమన్నారు సీరియస్లీ, రంగమార్తాండ మూవీకి మాకు బాగా అర్థమైంది ఏంటి తెలుసు. రంగమార్తాండకి ఎక్సలెంట్ సినిమా, దాన్ని చూశారు కూడా అందరు. కాకపోతే ఎందుకు అసహించుకున్నారో తెలుసా? ఆ సినిమాలో తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా వదిలేస్తున్నారు అనే కాన్సెప్ట్ కదా. చూసిన వాళ్ళందరూ కూడా అంటే మేము తల్లిదండ్రులను వదిలేస్తున్నామా, మేము పట్టించుకోవట్లేదా, మేము వీళ్ళన్నాము, మా తల్లిదండ్రులు ఇదా అన్నట్టుగా నెగిటివ్ అయిపోయారు జనాలు. అంటే మెసేజ్లా తీసుకోవాలా, నెగిటివ్ అయిపోయారు. మేజర్ ప్రాబ్లం అదే. మెయిన్ ఆడియన్స్ దగ్గరికి వస్తుంది మళ్ళీ వ్యవహారం. వీళ్ళు చూడకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఒకసారి నష్టపోతారు. ఇన్ కేస్ పట్టుబట్టి లేదు మొత్తం సమాజాన్ని మార్చాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకునేసి మొత్తం ప్రిపేర్ అయిపోయి చేసి 2 కోట్లు పోయింది అనుకోండి, వాడు వీళ్ళు చూడలేదు. మరోసారి చేస్తాడా? అమ్మ నేను నడుము బిగిస్తే నాశనం 2 కోట్లు పోయింది అంటే మళ్ళా ధైర్యం చేస్తాడా ప్రొడ్యూసర్? చేయరు ఎవరు చేయరు. అంటే కోరి డబ్బులు పోగొట్టుకొని ఎవరికంటే నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్. బిజినెస్ సినిమా కమర్షియల్ బిజినెస్, ఓటీటీ అయినా సినిమా అయినా కమర్షియల్. నేను పెట్టిన పెట్టుబడికి నాకెంత వస్తుంది? డైరెక్టర్ ఎవరు, కంటెంట్ యాడింగ్ లేదు, అంతా ఎవరు లేరు అనుకుంటే కంటెంటే మాట్లాడు. సరే. అండ్ ఇట్లాంటి వాటి వల్ల అంటే ఇప్పుడు ఎంఎస్ రాజు గారు ఇదే ఫాలో అయ్యి
ఉన్న పేరు కాస్త పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా ఎంఎస్ రాజు గారు అంటే అసలు ఇంతకుముందు సంక్రాంతి రాజు, ఇప్పుడు దిల్ రాజు సంక్రాంతి రాజు, ఇంతకుముందు ఆయనే సంక్రాంతి రాజు. ఫ్యామిలీ స్క్రీన్ ప్లేకే పెట్టింది పేరు. సో ఆయన ఒక బూత్ సినిమా తీయడం, దాని తర్వాత వాళ్ళ అబ్బాయితోనూ తీయడం, అండ్ రీసెంట్ అది కూడా అడల్ట్ కామెడీయే, కామెడీ అంటున్నా, అది కూడా బూతే. సో ఆయన ఉన్న పరువు కాస్త తీసుకున్నాడు ఒక రకంగా పడి. అంటే ఒక డైరెక్టర్గానే ఎండ్ అయితే డైరెక్టర్గానే ఉండాలి అనుకుంటే కొన్ని ఏళ్ళ తర్వాతైనా దశరథ్ గారి లాగా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇన్నింగ్స్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు అంటే ఏ సినిమాలు లేకపోయేసరికి అయినా నేను బతకాలి కదా అని చెప్పేసి బూత్నే నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? బూత్ని నమ్ముకోవడం ఆఫ్ కోర్స్ ఇది ఫిల్మ్ మేకర్స్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ వర్షన్స్లో ఇప్పుడు బాగా ఎంటర్టైనింగ్, బాగా ట్రెండింగ్గా ఉంటుంది. ఏదైనా కూడా ఇలాంటి కంటెంట్ తీసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ఏదైనా హిట్ పడింది అనుకుంటే తిరుగు లేకుండా వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి ఫిల్మ్ మేకర్స్. అగైన్ అక్కడ తీసుకున్న కంటెంట్లో స్ట్రాంగ్ కంటెంట్ లేకపోతే మనం ఎంత బూత్ పెట్టినా ఏం చేసినా కూడా వర్కౌట్. ఓన్లీ బూత్ ఎప్పుడు వర్కౌట్ కాదు సార్, బూత్ ఎప్పుడు వర్కౌట్. దాంట్లో కరెక్ట్గా మనం ఇంపాక్ట్ చేసి, ఆడియన్స్ ఇంపాక్ట్ చేసి ఏదో ఉండాలి, పర్ఫెక్ట్ కంటెంట్ ఉండాలి. ఓన్లీ బూత్ ఉన్నప్పుడు వర్కౌట్ కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, కంటెంట్ ఫెయిల్యూర్ కూడా ఉండొచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఫోర్స్గా ఫాస్ట్గా వయసు అయిపోయి ఉండొచ్చు, ఉన్నారు కదా. సో నేను ఫాస్ట్గా కొంచెం హిట్ కొట్టాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. సరే, అండ్ అగ్రెసివ్గా వెళ్ళేది ఇలాంటి కంటెంట్స్ అగ్రెసివ్గా వెళ్తాయి. టీచర్ స్టూడెంట్ అని చెప్పేసి కూడా చాలా మంది స్కూల్ పిల్లలకు కూడా అద్దాలు పెట్టి నీట్గా డీసెంట్ అబ్బాయిని చూపిస్తారు. వాడికి ఇంకా మీసాలు కూడా రావు. ఒక అందమైన టీచర్ నడుము మీద, మూతి మీద, ముక్కు మీద వాడితో మొత్తం రుద్దేసుకుంటూ ఉంటుంది. ఇవి కూడా చూపించేస్తారు జనాలకి. దీని పట్ల ఏమనుకోవాలి? ఏమంటారు అంటే ఇదైతే సమాజంలో జరగదు కదా. మనం జరగదు అని మీరు ఎలా అంటారు? అంటే జరగదు ఇన్ సెన్స్ అంటే మరీ ఇంటర్నల్గా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మీకు చెప్పి చేస్తారా ఏంటి? ఒక టీచర్, ఒక స్టూడెంట్ ఇది చూసిన తర్వాత వాడి టీచర్ని వక్రంగా చూడవచ్చు కదా పిల్లలు. చూడొచ్చు. అగైన్ యాక్సెప్ట్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఇది అగైన్ బిజినెస్ లాజిక్లోకి వచ్చేసాను. టోటల్ బిజినెస్ వ్యవస్థలోనే ఉన్నాం. ఏం జరిగినా కూడా సినిమా అనేది బిజినెస్. పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్, టీచరు స్టూడెంట్ అనేది ఇప్పుడు మనకు తెలిసేమో కానీ స్టార్టింగ్లో చేయబట్టి ఇది రేర్ కాంబినేషన్. ఇది వర్కౌట్ అయితే అంటే ఎక్సైటింగ్ ఉండదు, ఆడియన్స్ విపరీతంగా చూస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆ బేస్లో చాలా సినిమాలు వచ్చాయి, ఒకటి రెండు కాదు, కుప్పలు వచ్చాయి. సో అగైన్ ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతున్నాయి. ఏం చేస్తారు? ఇప్పుడు పాతకాలంలో కూడా కోట శ్రీనివాసరావు ఒక సినిమాలో బావా పన్నీరో సంథింగ్ పిల్లని తెచ్చి పెంచి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనాథాశ్రమం నుంచి ఒక పిల్లని తెచ్చుకుంటాడు, పెంచుకుంటాడు, పెంచి ఆ పిల్లకి 18 ఏళ్ళు వచ్చాక ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సినిమాలో నరేష్ అనుకుంటా హీరో, బావా పన్నీరో సమ్మేరో అంటాడు. అయితే అందరు వాడిని అసహించుకుంటారు. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా వచ్చింది. సేమ్ అలాంటి కథ ఇప్పుడు వస్తే ఆ తండ్రి ఆమెని లైంగికంగా గెలికేవన్నీ చూపిస్తూ ఉన్నారు. అట్లాంటి కాన్సెప్ట్ వచ్చింది ఓటీటీలోకి. ఇంకొక మూవీ, పిల్లని పెంచి పెళ్లి చేసుకుంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి, పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా శృంగారంగా బాగా అలవాటు చేసి 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 ఆ పిల్ల 18 years 17 years వచ్చిన ప్రెగ్నెంట్ కూడా అయిపోతుంది. సో ఆ రేంజ్లో కథ వచ్చింది. అంటే ఈ కథని మెసేజ్ ఓరియంటెడ్గా చూపించవచ్చు, శృంగారభరితంగా చూపించవచ్చు. కానీ మెసేజ్ని వదిలేసి శృంగారంగానే ఎందుకు చేసుకెళ్తుంది? ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, అప్పుడు మీరు చూసిన ఆ కాలంలో నీకు ఏకంగా ఇంత వైలెంట్గా చూపిస్తే అంటే చచ్చిపోతారు అక్కడ, చూసేవారు నాశనం. కానీ ఇక్కడ జనరేషన్ పెరిగింది. ఇప్పుడున్న చిన్నపిల్లలకు కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చేది వాళ్ళకి ఎవరు నాలెడ్జ్ లేకుండా ఎవరు లేదు సార్. మీకు ఏం లేకుండా అన్ని సింబాలిక్ చూస్తాను, ఓన్లీ మెసేజ్ చూపిస్తానంటే ఉన్నాడు ఇక్కడ ప్రాజెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మనకు కావాల్సింది ఏంటి? సో ఏ కంటెంట్ ఫోర్స్గా ఆడియన్స్ వరకు వెళ్తుంది అదే చూస్తారు తప్ప, సో క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, అంత నీట్గా పెట్టేసి మనం చేస్తే ఉన్నారు, ఆ ఆడియన్స్ కూడా ఉన్నారని రిస్క్ తీసుకునే ప్రొడ్యూసర్స్ లేవు. ఓకే, సో వీళ్ళు టార్గెటెడ్ ఆడియన్స్ వీళ్ళే కోట్లు పెడుతున్నారు కదా, ఎందుకు రిస్క్ తీసుకున్నారు? మీరు ఇప్పుడు ఉన్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ అనుకోండి, కోట్ల మీరు బిజినెస్ పెట్టుకున్నారు, ఓన్లీ సినిమానే తెలుసు, మీకు ఏం తెలియదు. ఒక 10 కోట్లు పెట్టాలంటే రిస్క్ తీసుకుంటారా? చెప్పండి, మీరే చెప్పండి. ఆడియన్స్ చూడాలని మీకు కూడా తెలుసు క్లియర్గా, ఎందుకు రిస్క్ తీసుకుంటారు? ఎవరి కోసం? ఎవరిని ఉద్ధరించడానికి? చూపించేలాగా మౌల్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు కదా. ఇన్కేస్ చూడలేదు అనుకో, మునిగేది ఎవరు?
చూసే ఆడియన్సా, చేసే ఫిల్మ్ మేకర్సా, మునిగేది ఎవరు? ఫస్ట్ మునిగేది ప్రొడ్యూసరే. ప్రొడ్యూసర్ తీసుకోడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఎలా కూర్చుంటారంటే, మీరు ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ అనుకోండి, కూర్చుంటే ఎలా కూర్చుంటారంటే, ఇదిగో సూర్య 10 కోట్ల బడ్జెట్, నా డబ్బులు నాకు రావాలి, ఫస్ట్ లాభాలు పక్కన పెట్టి నా డబ్బులు నాకు రావాలి. అదేదో పూతే తీసుకోవచ్చు కదా, వద్దన్నా వస్తాయి. బూత్ కాదు కదా, ఫిల్మ్ మేకింగ్లో ఉండేది. బూత్ ఆ రూట్లోకి వెళ్ళట్లేదు కదా, నేను ఫిల్మ్ మేకర్. ఓకే. సో మన పరిధులు కొన్ని ఉన్నాయి, ఆ పరిధిలో ఏం చేయొచ్చు? నా పేరు రావాలి, నా డబ్బులు రావాలి, నా ప్రొడక్షన్ నిలబడాలి. ఇదిగో నా రెఫరెన్స్ కంటెంట్స్ ఇవి. రీసెంట్గా ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ ప్రీవియస్ హిట్స్ని ఫాలో అవుతుంది, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ప్రీవియస్ హిట్స్ని ఫాలో అవుతుంది. నాకు ఇది కావాలి, ఇలాంటి సినిమాలు కావాలి అని డైరెక్టర్ దగ్గర కూర్చుంటే ఫిల్మ్ మేకర్ ఏం చేయడు, డైరెక్టర్ ఏం చేయడు. ఆడికి ఫ్లాప్లు ఉన్నాయనుకోండి, కాబట్టి కర్మగాలి ఫ్లాప్లు ఉన్నాయనుకోండి, దొరలేక ప్రొడ్యూసర్ దొరికాడు, ఆయన బతికించాలి, నేను బతకాలి. ఉంటాయి. మీరు ఎందుకంటే ఇమ్మీడియట్ డైరెక్టర్ మీద పడిపోతారు, బుద్ధి లేదా సిగ్గు లేదా అని చెప్పి పడిపోతుంటారు. వాళ్ళకు ఉన్న రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. వాడు బతకాలి. ఇప్పుడు 10 కోట్ల ప్రొడ్యూసర్ పోతే ఇది పరిస్థితి ఏంటి, ఇది ఫ్యామిలీ ఏంటి, ఈ ఇంటర్నల్ ఎంత ఎమోషన్స్ ఎవరు చూడదు సార్. వాడు బతకాలి అంటే చచ్చినట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్లో అలాంటి కండిషన్స్ తీసుకోవాలి, చేయాలి. ఎండ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్కి ఏమి ఉండదు, వాడు డైరెక్ట్ కూర్చుంటాడు, నా బిజినెస్ అయిపోయింది, నా డబ్బులు నాకు వచ్చాయి, బాయ్. తన్నేదంతా డైరెక్ట్ మీద అంటారు, నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని చెప్పేసి. వాడి వెనకలో ఉన్న ఎమోషన్స్ ఎవరు తెలియదు. సో కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కూడా ఇలాంటి కంటెంట్లు జనం మీదకి వస్తాయి. కాకపోతే అవి లోతులో ఏమైందో మనకు తెలియదు కాబట్టి చూసి ఏంటి ఇలా తీసాడు అని స్క్రీన్ వెనుక ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రోజులు వస్తాయి, తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు మీరు ఎంఎస్ రాజు గారి గురించి చెప్తున్నారు, ఆయన బూతులు నిండి నమ్ముకున్నారు, చేశారు. ఆయన వెనక ప్రెజర్ మీరు ఏమైనా చూసారా? మనకు కనిపించేది 70mm చెప్పేది అంతే కదా. ఆయన వెనక ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు, సో ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే దాన్ని ఎంత ఆలోచిస్తున్నాడు, వీటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్ వచ్చిన ప్రాజెక్టులు ఎందుకు పోకూడదు? ఎందుకంటే పద్ధతిగా వానా తీస్తే ఎవరు చూడాల, పౌర్ణమి తీస్తే చూసినప్పటికీ చిల్లర రాల. పౌర్ణమి ఎంత బాగుంటుంది సినిమా, డబ్బులు రాలి. నేను ఎన్నిసార్లు చూసాను, అది డబ్బులు రాలి. వాన మ్యూజికల్ హిట్, ఇన్ని సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. అవును, అది నిజం. బాబు ఎన్నిసార్లు మీరు ఫ్యామిలీ హిట్స్ తీశారు అని చెప్పేసి చూసే వాళ్ళంతా తలా ఒక పైసా కాపాడారా? అవును, కాపాడారా? ఆడియన్స్ ఎవరిని కాపాడు. సింపుల్గా ఏంటంటే మాకు నచ్చేవి వస్తే చూస్తాం, లేకపోతే లేదు. సింపుల్ అది. ఎవ్వరు అక్కడ అమాయకులు లేదు, చూసే వాళ్ళు ఎవరు అమాయకులు లేరు, మనకంటే తెలివైన వాళ్ళు. ఆ పూతైనా కూడా నచ్చకపోతే స్కిప్, అంతే, వేరే దానికి వెళ్ళిపోతారు, అంతే కదా. జరుగుతుంది అదే, స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో నిజంగా చాలామంది యూత్ సినిమాల వల్లే అంటున్నారు, కానీ సుప్రీంకోర్టే అర్థం చేసుకుంది. ఇప్పుడు నిన్న ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే, అమ్మాయికి శృంగారానికి ఇంతమంది 18 years ఉండేది కదా, దాన్ని 16కి కుదించింది. ఎందుకంటే ఎక్కువ ఈ నేరాలన్నీ 15, 16, 17 అంతగా తెలియమిపోతున్నారు, 15, 16 yearsలోనే జరుగుతున్నాయి. మనం దాంట్లో తీసుకుంటేనేమో మైనర్లు కాబట్టి ఫోక్సో యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. కాకపోతే వాళ్ళకి అనుభవించాలని చెప్పి వాళ్ళు వస్తున్నారంట. సో సైకలాజికల్గా సుప్రీంకోర్టు అర్థం చేసుకొని 18 years 16 కుదించేసి జనరేషన్ మారిపోయింది సార్. అప్పట్లో లేదు, పిల్లలు మీకు తెలియకుండా బంధు జరుగుతుంది పిల్లల దగ్గర. అవన్నీ మీరు సెన్సార్ పెట్టి ఆపగలరా? ఇంట్లో పర్సనల్ సెన్సార్ పెట్టి ఆపగలరా? ఎవరేం చేయగలరు. డిఫాల్ట్ కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కంట్రోల్ చేయాల్సిందేంటి? ఇంట్లో తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి తప్ప ఇండస్ట్రీని ఇవన్నీ కంట్రోల్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు ఫ్యామిలీ అగైన్ బిజినెస్ సార్. కానీ ఇప్పటికీ ఫ్లాప్లు హిట్లు ఉన్నా కూడా మీరు అన్నట్టు వాళ్ళ పరిస్థితులు బాగాలేక ఇలా వస్తున్నారని మీరు అంటారు, అని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీ సినిమాలు తీసి ఒక దశలో ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడితో మళ్ళీ ఫ్యామిలీ కథలే తీస్తున్నాడు. ఆయన బూతులకు రాలేదే. అండ్ నెక్స్ట్ అలాగే ఈ హిట్ ఏం లేవులేండి, బట్ ఆయన దిగజారట్లా.
అదే తెలుసండి. ఇప్పుడు ఈ మొన్న అది కూడా హిట్ కూర్చోలేరు కదా, కృష్ణారెడ్డి గారు అందరూ కూర్చోలేరు కదా. ఈవెన్ ఈవీవి గారైనా సరే తను నమ్ముకున్న కామెడీనే లాస్ట్ వరకు లాక్కొచ్చాడే తప్ప, లేకపోతే లాస్ట్లో ఈవీవి గారు కొంచెం మారారులే. అంటే ఆడంతే అదే టైపు బురిడి లాగా డబుల్ మీనింగ్ కామెడీలు వచ్చేసాయి. డబుల్ మీనింగ్ కామెడీలు అన్నీ ఆయన కామెడీలో డబుల్ మీనింగ్ మారాడు. అగైన్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కావాలి, బిజినెస్ కావాలి కాబట్టి తప్పు. మరి అలాంటి క్లీన్ అండ్ గ్రీన్ సినిమాలు రాలేదంటే వచ్చాయి, కూడా వచ్చినా కూడా తట్టుకునేది ఎంతవరకు. బ్రతకట్లేదు వీళ్ళు కూడా. ఇప్పుడు గుణశేఖర్ కూడా బ్రతకట్లా. ఆయన ఎంత మంచి మంచి సినిమాలు తీసుకుంటూ వచ్చిన కృష్ణవంశీ గారు అయినా సరే. ఎగ్జాంపుల్ మనం బాహుబలి, త్రిపుల్ ఆర్ ఈ రేంజ్లో అవంటే విజువల్ వండర్స్లో వెళ్ళిపోతుంది. విజువల్ వండర్స్ అంటున్నాం, అక్కడ కూడా ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా ఉంది. లేదు కొరకు పో సాంగ్, ఈవెన్ పచ్చబొట్టేస్తే కూడా జాకెట్ తీసేస్తారు. అవును, అక్కడ కూడా లేవు. అది కామన్ సార్, నేచర్లో కామన్, అది మనతో పాటు అది. సో దాన్ని మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని మనము మన ఫ్యామిలీ మన పిల్లలు ఎంతవరకు మన కంట్రోల్లో ప్లాన్ చేసుకోవాలనో ఫ్యామిలీస్ దగ్గర ఉంటాం అంతే తప్ప ప్రపంచాన్ని మనం కంట్రోల్లో ఉంచాలి అనుకోవడం. కానీ ఇక్కడ అందరూ ఏం చేస్తారు, సినిమా కంట్రోల్ ఉంటే చాలా ముందు ప్రపంచం అంతా బాగుపడుతుందనే ఒక ఇదిలో ట్రాన్స్లో ఉండిపోయారు. సమాజం కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా సినిమా కంట్రోల్. వాళ్ళకి యూట్యూబ్లు కనపడవు, సోషల్ మీడియా కనపడదు, సీరియల్ కనపడవు. సీరియల్ కూడా హీరోలు షెట్లు ఇప్పేసి రొమాన్స్లు చేసేస్తున్నారు, అది వేరే. ఓటీటీ కనపడదు, సినిమానే కనిపించదు. ఇప్పుడు ఓటీటీ కనిపిస్తుంది. ఓటీటీని ఈ మధ్య అంటున్నారు, బట్ అయినా సరే సినిమాల వల్లే అలా తప్పు అంటున్నాను. మారాల్సింది సినిమా కాదు, మారాల్సింది సమాజంలో మార్పు రావాలి. ముందు ఫ్యామిలీస్లో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. కంట్రోల్ సెన్సార్ అంతా ఈ ఫ్యామిలీస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. నీ పిల్లలు నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే సినిమాలు ఎలా కంట్రోల్ పెడతాయి? అంటే ఎలా ఉందంటే ఇది కూడా, నేను తీసేవి ఇలాంటివే తీస్తా, నీ పిల్లోడు ఇంట్లో రాకుండా నువ్వే చూసుకో, నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఏం చేస్తావు, ఏమి చెప్పలేక ఏం చేయలేక తప్పనిసరి పరిస్థితులు వచ్చే డైలాగ్ అది. అర్థమైంది. నాకు నా బిజినెస్ జరగట్లేదురా బాబు, నేను ఫ్యామిలీ సినిమా చేసి చెప్పుకుంటారా? చెప్పుకోలేరు కదా, చెప్పలేరు. నా ప్రజలు నా మూడు మూడే వస్తుంది. నా ప్రొడ్యూసర్ అలవాటు అయిపోయింది అది. ఓకే డన్. నా ప్రొడ్యూసర్ నన్ను సెండింగ్ చేసుకుంటున్నారా, నాకు ఇలాంటి కంటెంటే కావాలని చెప్పేసి. నాకేమో వేరే దారి లేదు, వేరే ఛాన్స్ లేదు, వేరే ప్రాజెక్ట్ లేదు. నాకు ఏం చేయాలి చెప్పుకోలేడు కదా. ఇవన్నీ చచ్చినట్టు చేస్తున్నానని ఎలా అయితే నేను చేస్తాను, చూస్తే చూడు, లేకపోతే నేను అంటున్నాను. ఏం చేస్తాను? ఎలా అయితే సమాజం సినిమా మీద పడి మారు అంటుంది, ఇప్పుడు సినిమా కూడా సమాజం మీద ముందు మీరు మారండి, అలవాటు పడండి అంటున్నారు. ఇదేదో వెరైటీ. ఫ్యామిలీస్ మారాలి. ఫ్యామిలీస్ మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మేము కంట్రోల్లో పెట్టేది అండి. కంట్రోల్లో పెట్టుకొని మీ ప్రతి ఫ్యామిలీ కంట్రోల్లో పెట్టుకుంటూ పోతే సమాజం మారుతుంది. సమాజం మారితే అంటే ఆటోమేటిక్ ఏంటంటే అమ్మాయి చూడాలనుకుంటే మేమెందుకు మారం? ఖచ్చితంగా రాధా కళ్యాణం, లవకుశ వచ్చేస్తాయి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.